హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్లో 6 నెలలు మూసివేస్తారు గుడిని. మళ్ళీ 6 నెలల తర్వాత తెరుస్తారు. దీనికి గల కారణం వాతావరణ పరిస్థితులని. పాండవులు స్వర్గానికి వెళుతుండగా పరమేశ్వరుడు ఎద్దు రూపంలో పాండవులను భయపెడితే భీముడు ఎద్దుని తోకతో గట్టిగా పట్టుకుని లాగాడు. అప్పుడు భీముడి నుంచి తప్పించుకోవడానికి భూమిలోకి అంతర్ధానమైంది ఆ ఎద్దు. అందుకే ఇక్కడ శివలింగం విచిత్రంగా ఎద్దు పైభాగంలో ట్రయాంగిల్ షేప్ లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయం ప్రకటితమయ్యాడు కాబట్టి ఈ ప్రదేశం జ్యోతిర్లింగ క్షేత్రంగా ఏర్పడింది. ఇంతటి క్షేత్రం శివుడు సంచరిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఒక భక్తుడికి శివుడికి జరిగిన సంభాషణ మరియు ఆయన ఇచ్చిన దర్శనం ఆధారంగా ఈ కథ గురించి వివరించడం జరిగింది. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకానొక నాడు ఒక శివభక్తుడు ఉన్నాడు. అతను కేదార్ యాత్ర కోసం బయలుదేరాడు. అప్పట్లో వాహనాలు ఉండేవి కాదు కదా, అందుకని నడుచుకుంటూ కేదార్నాథ్ చేరుకున్నాడు. తను కేదార్నాథ్ చేరుకోగానే ఆ సమయానికి కేదార్నాథ్ ధామం తలుపులు మూస్తున్నారు. కేదార్నాథ్ తలుపులు మూసుకున్న 6 నెలల తర్వాత మాత్రమే తెరుస్తారు. అప్పుడు ఆ భక్తుడు, నేనెంతో కష్టపడి శివదర్శనం కోసం ఇక్కడికి వచ్చాను, దయచేసి తలుపులు తెరవండి అని ప్రాధేయపడ్డాడు. కానీ అక్కడ పూజారులు మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ నియమం ప్రకారం ఒకసారి తలుపులు మూస్తే మరి 6 నెలల తర్వాత మాత్రమే తలుపులు తెరుస్తారు. అతడు ఎంతో బాధపడ్డాడు. ఆ గుడి పూజారి, 6 నెలలు ఇక్కడికి ఎవరూ రారు, నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు. ఇక్కడ భయంకరమైన మంచు కురుస్తుంది అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. తాను ఎంతో బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు. చీకటి కమ్ముకొస్తుంది. తనకు ఆకలి దాహం రెండూ వేస్తున్నాయి. తన దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వినిపించింది. తీరా చూస్తే ఒక సన్యాసి. తన దగ్గరకు వచ్చిన సన్యాసితో ఆ భక్తుడు తన కష్టాల గురించి చెప్పుకోసాగాడు. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు దిగులు చెందకు, రేపు పొద్దున్నే గుడి తలుపులు తెరుస్తారులే అంటూ ఓదార్చాడు. ఆ భక్తుడు మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే కళ్ళు తెరిచే సమయానికి అక్కడ ఎవరూ లేరు. అప్పుడు తాళాలు పట్టుకుని పూజారి కనిపించాడు. మీరు నిన్న చెప్పారు కదా 6 నెలల తర్వాత వస్తానని, అప్పుడే కదా తలుపులు తెరుస్తామని, మరి ఎందుకు మరుసటి రోజే వచ్చారు అంటూ పూజారిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పూజారి అతడి వంక వింతగా చూసి, నువ్వు గుడి తలుపులు మూసే సమయంలో కదా నువ్వు వచ్చింది ఇక్కడికి, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? నేను ఇప్పుడే 6 నెలల తర్వాత మళ్ళీ రావడం. అప్పుడు ఆ భక్తుడు, నేను మీతో మాట్లాడిన తర్వాత ఇక్కడే ఉన్నాను. రాత్రి అయ్యే సమయానికి ఓ సన్యాసి వచ్చి నన్ను ఓదార్చాడు. పడుకుని లెగిసే టైంకి మీరు కనిపించారు. నీకు కనిపించిన సన్యాసి ఎలా ఉన్నాడంటూ పూజారి ప్రశ్నించడంతో ఆ సన్యాసి పొడుగ్గా, పొడుగాటి జుట్టుతో, చేతిలో త్రిశూలంతో పులిచర్మం కప్పుకొని ఉన్నాడు. నాతో చాలాసేపు మాట్లాడాడు. నేను మాటల్లో జారుకుని నిద్రపోయి లేచే టైంకి ఆయన కనిపించలేదు. అంటే పూజారి చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళ సంవత్సరాల పాటు పరమేశ్వరుని పూజించిన ఆయనకి కలగని దర్శన భాగ్యం ఈ భక్తుడికి కలిగిందని. భక్తుల్ని ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడు కాపాడతాడని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.